హలో హాయ్ అండి. ఈరోజు నేను మీకు సొరకాయ పచ్చపెసరపప్పుతోని పన్నీర్ను ఎలా చేయాలి అని చూపిస్తాను. అదేవిధంగా పన్నీర్తో ఎంతో రుచిగల కమ్మని 2 ఫ్రైలను చూపిస్తానండి. ఇక ఆలస్యం చేయకుండా మనము రెసిపీ చేసేసుకుందామా మరి. ముందుగా 1 గంట ముందు వేడి నీళ్ళతో పెసరపప్పును నానేసుకున్నానండి. అదే వేడి నీళ్ళతో 4 ఎండుమిరపకాయలను కూడా వేడి నీళ్ళలో నానేసుకున్నాను. సొరకాయ పైపొట్టును పీలర్తో తీసేసి ఒకసారి కడిగేసుకొని, మిక్సీ లేని వాళ్ళైతే ఇలా సన్నని హోల్స్ ఉన్న గ్రేటర్తోని సొరకాయను తురుముకోవాలి. మిక్సీ ఉన్న వాళ్ళైతే సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సొరకాయ లేతగా ఉంటే లోపల గుజ్జును గింజల్ని కూడా వేసుకోవచ్చండి. ఒకవేళ సొరకాయ ముదురుగా ఉంటే ఆ గుజ్జును గింజల్ని తీసేసేయాలి. కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అందులో ఒక చిన్న పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వలన పన్నీర్ యొక్క రంగు గ్రీన్ కలర్లో ఉండి మంచి రుచిగా ఉంటుందండి, చప్పగా ఉండకుండా. తర్వాత అందులో నానబెట్టి ఉంచుకున్న గ్రీన్ పెసరపప్పును కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా రావాలి, వీడియోలో చూపిస్తున్న విధంగా పలుకులుగా ఉండకుండా మెత్తటి పేస్ట్ కావాలి. అందులోనే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. క్వాంటిటీని బట్టి కార్న్ఫ్లోర్ అనేది తీసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేశాక మరొకసారి మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి ఆయిల్ రాసి స్ప్రెడ్ చేసుకోవాలి, అప్లై చేయాలి. అందులోకి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక కేకులా రావాలి. తర్వాత స్టవ్పై ఒక మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నీళ్లు పోసి కింద బేస్కి ఏదన్నా ప్లేట్ పెట్టుకోవాలి. దానిపైనుంచి ఈ మిశ్రమాన్ని వేసిన గిన్నెను పెట్టుకొని పైనుంచి మూత పెట్టి ఒక 20-15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత మూత తీసి చాకుకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కట్ చేసినట్టు చూస్తే చాకుకి ఏమీ అంటకూడదండి. అప్పుడు మన పన్నీరు రెడీ అయిపోయినట్లు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి పన్నీర్ ప్లేటును తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. పన్నీర్ ప్లేటు పూర్తిగా చల్లారాక చాకుతో సైడ్స్కి కొద్దిగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేస్తున్నట్టు తీయాలండి. ఇలా వచ్చిన పన్నీర్ను మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. స్టవ్పై కడాయి పెట్టి కడాయి హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కొన్ని ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత కొంచెం జీలకర్రను వేసుకోవాలి. దాంతోపాటు కొద్దిగా పసుపును కరివేపాకును కూడా వేసుకోవాలి. తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పన్నీర్ను కూడా వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద సైజున్న వెల్లుల్లిపాయను 1 తీసుకొని తురుముకోవాలి. లేకపోతే మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దంచి వేసుకోవచ్చండి. మీకు నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టి షేర్ కూడా చేయండి. వెల్లుల్లిపాయను వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటే ఇంకా అంతే అండి. నచ్చితే మీరు కూడా చేసేసుకొని తినేసేయండి. దీంతోనే ఇంకొక వెరైటీ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే లెంత్ ఎక్కువైపోతుంది కనుక నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఓకేనా?